శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పాటలో అండి మీరు ఈయన కొన్ని ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి ఇన్సిడెంట్ చెప్పారు, అక్కడ మీరు ఇదే ఈ ఫారెస్ట్ లో నడుచుకుంటూ వెళుతుంటే ఏదో షార్ట్ తీయటానికి వెళుతున్నామండి. సో ముందు కెమెరామెన్ వెళుతున్నాడు, తర్వాత కెమెరా అసిస్టెంట్ కెమెరా భుజాన్ని వేసుకున్నాడు, ఆ వెనక బాపు గారు వెళుతున్నారు, బాపు గారు వెనక నేను వెళుతున్నాం పొలం గట్ల మీద నుంచే వెళుతున్నాం. ఆ లోపల చిన్న కాలువ అండి, ఇటొక చిన్న గట్టు ఇటొక చిన్న గట్టు, చిన్న కాలువ మధ్యలో నీరు పారుతా ఉంది. సో కొంత దూరం వెళ్ళిన తర్వాత కెమెరామెన్ వెళ్ళిపోయాడు, కెమెరా అసిస్టెంట్ వెళ్ళిపోయాడు, బాపు గారు వెళ్ళారు. నేను వెళ్ళబోయేసరికి అండి ఆగండి ఆగండి అని అన్నాడు బాపు గారు. ఆగాము. ఆగితే అక్కడ జరిగింది ఏంటంటే ఈ చిన్న కాలం వెళుతుంది కదా, అక్కడ తెగిపోయింది. తెగిపోయి ఈ కాలంలో నీళ్లు ఇలా పారుతున్నాయి, ఈ పొలంలో నుంచి నీళ్లు ఇటు ఈ పొలంలో కొడుతున్నాయి. అంటే ఇటు ఒక దార వెళుతుంది, ఇటు ఒక దార వెళుతుంది, రెండు దారలు క్రాస్ అవుతున్నాయి. ప్లస్ లాగా అలాగే ఎన్ని ప్లస్లు, కొన్ని వందల ప్లస్లు. దాని మీద సన్ రైజ్ రిఫ్లెక్ట్ అయ్యి రెయిన్బో ఫార్మ్ అయిందండి. అది చూసి అక్కడే ఆగమన్నాడు నన్ను బాపు గారు. ఆగాము. ఆగిన తర్వాత కెమెరా ఇది తీయండి అని అన్నాడు. సో కెమెరా ఆన్ చేసి ఆ షాట్ తీసాం. సో ఈ బాపు గారికి ఎంత ప్రకృతి అంటే ఎంత ఇష్టం, ఎంత మంచి షాట్ తీశాడు. చక్కగా ఎక్కడన్నా దాచుకుంటాడేమో ఈయన, ఎక్కడన్నా బొమ్మలు గీసుకుంటాడేమో అనుకున్నా. తర్వాత చూస్తానండి శబరి పాటలో ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది అన్న తర్వాత అక్కడ ఒక చిన్న ఫ్లరిష్ ఉంది, గిటార్ ఫ్లరిష్. ఆ ఫ్లరిష్ మీద తీసుకెళ్ళి షాట్ వేసాడండి. అసలు చూస్తే మత్తిపోయింది ఎడిటింగ్ రూమ్ లో నాకు. అసలు అనుకోని షార్ట్స్ అవి. అంత టేస్ట్, అంత స్పాంటేనియస్ గా ఆలోచించేటటువంటి విధానం. ఈ షాట్ అక్కడ వేయాలి, వెంటనే ఇది చూడంగానే ఆ గిటార్ ఫ్లరిష్ జ్ఞాపకం రావటం. సో ఇట్ ఈస్ ఆల్ అద్భుతమైనటువంటి కోయిన్సిడెన్స్. మొత్తం మీ షూటింగ్ వాతావరణంలో మీకు ప్రాబ్లం క్రియేట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఎదురైందా అండి? ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ కాకుండా ఎలా ఉంటుంది అక్కడ ఎస్వి రంగారావు గారు ఉంటే? అవునా? ఎస్వి రంగారావు కంటే భలే ప్రేమ వాళ్ళకి. శోభన్ బాబు రాముడైనా సరే ఎస్వి రావణాసురుడు రంగారావు గారు ఉండటమే. రంగారావు గారు 15 రోజులు తాగితే 15 రోజులు తాగకుండా ఉంటాడు. ఈ 15 రోజులు తాగకుండా ఉండేటటువంటి సమయంలోనే షూటింగ్ అక్కడ పెట్టారు. అక్కడ ఒక హై స్కూల్ మాకు ఇచ్చేసారండి. లక్కీగా హాలిడేస్ ఏదో వచ్చింది, రంపచోడవరం హై స్కూల్ మాకు ఇచ్చేసారు. ఇచ్చేస్తే రాముడు సీతకి 2 రూములు, రావణాసురుడికి 1 రూము. బాపు గారు రమణ గారు తాటాకులతో ఒక 2 రూములు కట్టించుకొని అందులో ఉన్నారు. అంటే సీతారాముడు పర్ణశాలలో ఉన్నట్టు వాళ్ళ ఫీలింగ్స్ చూడండి. మాకు టెక్నీషియన్స్ ఒక హాల్ ఇచ్చారు. సరే ఎస్వి రంగారావు గారు వచ్చాడు. ఎస్వి రంగారావు గారు వచ్చేసరికి జనాలు ముగిపోతున్నారు. పోలీస్ ఫోర్స్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తే ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. వచ్చి మంచి హైట్ ఇటు భలే ఉన్నాడు. రంగారావు ఎక్కడ అన్నాడు ఎస్వి రంగారావు గారిని. రంగారావు ఎక్కడ అన్నాడు. ఏంటి ఇతనే సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన ఎస్వి రంగారావు ఎక్కడంటాడేంటి అది ఇది అనుకొని అడిగితే ఎస్వి రంగారావు మాకు తెలుసా ఎస్వి రంగారావు అన్నాడు. అని అంటే సరే అని ఏదో చూపించినట్టున్నారు. ఎస్వి రంగారావు రూమ్లోకి వెళ్ళాడు. ఒరే ఎన్నాళ్ళు ఉంటారా ఇక్కడ అన్నాడు ఎస్వి రంగారావుని. అనేసరికి ఒరే నువ్వా ఇక్కడున్నావు ఏంటో అన్నాడు. నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. ఇద్దరు చాలా కలిశారు, మొదలు పెట్టారండి మందు.
మందు పట్టారు. ఈయన డ్యూటీ ఈయన వదిలేశాడు, ఆయన కలిశాడు. సో వాళ్ళిద్దరూ జోకులు భుజాలు రాసుకొని నవ్వుకొని జోకులు వేసుకొని తాగుతా ఊగుతా నవ్వులు కేరింతలు. రంగారావు గారితో సీన్ తీయాలి, మరి అంతే కదా, రంగారావు గారితో సీన్ తీయాలి. అప్పుడు వేదవతి అనుకుంటా 50 సంవత్సరాలు అయింది కదండి. ఆ వేదవతిని నేదో ఇట్ట పట్టుకుంటే ఆవిడ జుట్టు పట్టుకుంటే ఆ జుట్టు కట్ చేసుకుంటుంది వేదవతి. ఆ సీన్ తీయాలి. ఇప్పుడు బాపు గారిని కెమెరా ముందు నిలబెడితే ఆయన కళ్ళు మూసుకొని ఇద్దరు మత్తులో ఉన్నా సరే తగిలించి విగ్గు తగిలించి ఆభరణాలు తగిలించి, నాయుడు గారని ఒక మేకప్ మ్యాన్ ఉండేవాడు, ఈశ్వరం గారికి పర్సనల్ మేకప్ మ్యాన్. ఈయన తాగితే మందలిచ్చి తీసుకొచ్చేవాడు, అంత చనువు ఉండేది ఆయనకి. సో అన్ని ఆభరణాలు భూషణాలు అన్ని చెప్పి కెమెరా ముందు నుంచోబెట్టి ఒక పక్క రంగారావు గారు చేయి నేను పట్టుకోవటం, ఒక పక్క మరొక అసిస్టెంట్ చేయి పట్టుకోవడం. చేయి పట్టుకున్న తర్వాత బాపు గారు షార్ట్ కెమెరా యాక్షన్ అనేటప్పటికి మేము చేతులు వదిలేయటము. చేతులు వస్తే రంగారావు సీత సుందరి కట్ 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 1 more అనగానే మళ్ళీ చేతులు పట్టుకుంటాం మేము, చేతులు పట్టుకుంటాం. అలాగా మొత్తానికి 2-3 టేకులు తీసి ఆయన ఎక్కువ ఊగకుండా ఉన్న షాట్లు మాత్రం బాపు గారు వేశారు. ఏది అశోకవనంలో సిచ్యువేషన్ కాదు కాదు, చంద్రకళకి మరొక ఏదో యాంగిల్లో అది వేదవతి గెటప్ లోనే ఏదో వస్తుంది. ఆ సిచ్యువేషన్ లో జుట్టు పట్టుకుంటే దుర్మార్గుడా నా కేశాలు నువ్వు స్పృశించావని ఆ జుట్టు నరుక్కుంటది. ఆ సీన్ లో అనమాట. సో ఆ విధంగా మేము ఎడిటింగ్ రూమ్ లో బాపు గారు తక్కువ ఊగిన షాట్ వేశాడు కదా, ఎక్కువ ఊగిన షాట్లు వేసుకొని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. ఆ విధంగా అక్కడ రంగారావు గారితో వాళ్ళ అతని ఓల్డ్ ఫ్రెండ్ ద్వారా వచ్చినటువంటి ప్రాబ్లం అదొక్కటే, ప్రాబ్లం ఒక్కొక్కటి. తర్వాత షూటింగ్ లో దేవీపట్నం గాని మారేడుమిల్లి గాని ఫాస్ట్ గా వెళ్తూ ఉండేవాళ్ళు అండి కార్లు. అక్కడ ఏంటంటే రాజమండ్రి నుంచి తెప్పించినట్టున్నారు కార్లు. అందరూ రాజమండ్రి కార్లు అంబాసిడర్లు, రాజమండ్రి డ్రైవర్స్. వీళ్ళు సినిమా వాళ్ళు చాలా స్పీడ్ గా వెళ్ళాలి, చాలా స్పీడ్ గా వెళ్తుండేవాళ్ళు. అది సిఐ అడిగాడు, ఏమన్నా మీరు అంత స్పీడ్గా వెళ్ళాలా మీరు అలాంటే, ఎందుకు అంత స్పీడు, ప్రాణం చాలా ముఖ్యం, స్పీడ్ తగ్గించాలి అది ఇదని ఆయన సిఏ చెప్పాడు. చెప్తే డ్రైవర్లందరికీ పిలిచి స్పీడ్ తగ్గించండి. ఆ డ్రైవర్లు ఏంటి, వీళ్ళు మెడ్రాస్ నుంచి వచ్చారు ఆర్టిస్టులు, వాళ్ళు మహానుభావులు కాబోలు స్పీడ్గా వెళ్ళాలి, వాళ్ళు స్పీడ్గా వెళ్తూ ఉండేవాళ్ళు. ఈయన స్పీడ్ తగ్గించండి, జనాలు కూడా చూడటానికి సినిమా యాక్టర్ చూడటానికి వస్తారు, సో ఎవరికి ప్రమాదం లేకుంటుందంటే ఆయన చెప్తే అప్పుడు డ్రైవర్ని స్పీడ్ తగ్గించారు. సో ఆ విధంగా ఎస్వి రంగారావు గారితో ఆయన ఉంటే ఆనందమే వేరు. రంగారావు గారు ఉంటే రంగారావు గారు తాగినా ఊగినా ఏం చేసినా కూడా బాపు గారు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఎందుకంటే సచ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. అటువంటి ఆర్టిస్ట్ తో పనిచేస్తున్న ఆనందం, తర్వాత ఆ ఆర్టిస్ట్ లో ఉన్న చైల్డిష్నెస్. ఎస్వి రంగారావు గారు అంత గంభీరంగా ఉంటాడు కదండి, ఆయనలో ఓ మంచి చైల్డ్ ఉన్నాడండి.